హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే మాత్రం నేను కర్నూలు లక్కసాగరంకి వచ్చేసాను, అంటే పార్వతి గారి దగ్గరికి. ఒక్క పాటతో ఏపీ తెలంగాణ స్టేట్స్ పార్వతి ఎపిసోడ్ చూడడానికి వెయిట్ చేశారు. అంత బాగుంది వాయిస్. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కల ఒకటి. నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? నీ సెలవడిగి నే కదిలెడుతున్నా నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా. సూపర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్ అంకుల్ మీరు చెప్పండి, ఎలా అనిపించింది పాప అంటే ఒక పాటకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ పాప గురించి మాట్లాడుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది? నాకు బాగా సంతోషంగా అనిపించింది మేడం. బాగా సంతోషం. అదొక్కటే చెప్తారు, ఇంకేం చెప్పారా పాప గురించి? ఇంకేం చెప్పాలి మేడం, ఏమి చెప్పడానికి అవకాశం మనకి వాటంతా మనం నడిపించినాము, శాంతి ఇచ్చినాము, అన్నీ చేసినాం కదా. బాగుంది, ముందు అంజకపోతుందని ఆలోచనలో ఉన్నాము. బాగా జరిగింది అని సంతోషపడుతున్నాం. టీవీలో చూసారా మరి మీరు? చూసినా. మిమ్మల్ని మీరు చూసుకున్నారా టీవీలో? చూసుకున్నాం. ఎలా అనిపించింది అప్పుడు? సంతోషం ఏ అనిపించింది. హీరోలా ఉన్నాను అనుకున్నారా? లేదు అనుకోలేదా? అనుకున్నారు. మనం అంత పల్లెటూరులో అంతలా అనుకోలేదు మేడం. అయ్యో, అయితే ఏముంది అనుకోవడానికి? చూడండి, చక్కగా పంచి కట్టారు, కండువా వేసారు మరి, కదా అండి? సరేలేమ్మా, హీరోలోనే ఉన్నారు. ఒప్పుకోవట్లేదు ఏంటి మరి అంకుల్? హీరోలాగా మేము మాట మనుషులుగా హీరోలాగా ఉన్నాక. ఆంటీ చెప్పండి, అంటే ఎలా అనిపించింది? ఎమ్మెల్యే గారు ఈరోజు సన్మానించారు, ఊరు ప్రజలందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అందరూ ఏమంటున్నారు ఊర్లో వాళ్ళంతా? చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. మీతో ఏమంటున్నారు అందరూ కూడా, మీ చుట్టాలు కానీ? అంత మంచిగా చేసింది అమ్మాయి, మన ఊరికి మంచి పేరు తెప్పించింది, మన గ్రామానికి, కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలము, డోన్ తాలూకు అన్నీ మన జిల్లాకే చాలా మంచిగా బాగా చక్కగా చదివింది, చక్కగా పాట పాడింది. చాలా హ్యాపీగా, చాలా మంచి పేరు మన గ్రామానికి మంచి పేరు తెప్పించింది అమ్మాయి పార్వతి అని చాలా హ్యాపీగా ఉంది అన్నారమ్మా. అనుకున్నారు ఎప్పుడైనా నా కూతురు కూడా ఇలా కాంపిటీషన్కి వెళ్తే బాగుండేది, ఇలా తెలుగు ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదమ్మా. ఇంకా ఇంత లోపలంగా ఇంకా ఉగాది వరకు ఉంది కదా, ఉగాది అయిపోతే అవి మీద ఏం తెలుస్తుందో అనుకుంటున్నాం, కానీ ఇంత బెర్రీన అవుతుంది అని మేము అనుకోలే. ఇప్పుడు చూసిన తర్వాత ఎలా అనిపించింది? చూసిన తర్వాత చాలా హ్యాపీగా, చాలా ఆనందం, చాలా బాగుంది. ఇంకా అంటే ఎలాంటి పొజిషన్కి, ఎలాంటి ఎదుగుదలకి వెళ్ళాలని అనుకుంటున్నారు? ఇంకా సినిమాలకి చేరి సినిమా పాటలు పాడి ఇంకా బాగా పైకి బాగా ఎదగాలని అనుకుంటున్నాం. సినిమాల్లో పాడాలని, ఖచ్చితంగా సినిమాల్లో పాడాలని మనం కూడా కోరుకుందాము. అండ్ అలాగే మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరేనా? సరేనా? థ్యాంక్ యూ. సరే.